Good evening everyone. Myself is Asif from second year MPC and today I have the pleasure of addressing you all. Now I would like to welcome Mr. Sadesh Kumar sir onto the stage and take his seat. Now sir, I would like to welcome all the lecturers onto the stage and please take your seat. Round of applause please. तुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणा वरदण्डमण्डितकरा या श्वेत पद्मासना या ब्रह्माच्युतशङ्कर प्रभृतिभिः देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेष Thank you. అధ్యాపకులందరికీ విద్యార్థులందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో మీరందరూ కూడా చాలా చక్కగా కూర్చున్నారు. పరేడ్ కూడా చాలా బాగా చేశారు, సంతోషంగా ఉంది. మేడం గారు ప్రార్థనతో ప్రారంభించారు, చాలా చక్కగా పాడారు. మేడం వారికి ఒకసారి కళాశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో సరస్వతి దేవి మనకి ఇక్కడ ప్రత్యక్షమైనట్లు మేడం గారు చాలా చక్కగా వివరించారు. సో మన కళాశాల ఆవరణలో సరస్వతి దేవాలయం ఉంది. కళాశాలలో సరస్వతి దేవులు పనిచేస్తూ ఉన్నారు. సో మీరందరూ కూడా వారి విద్యని మీరు అలవర్చుకోవాలి, నేర్చుకోవాలి. సో మీరందరూ కూడా శ్రద్ధతో వాళ్ళు చెప్పిన పాఠాలని విని కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని నేను పదే పదే చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. సో కళాశాల యొక్క కీర్తిని మీరు పెంచాలనే భావంతో మీరందరూ కూడా చదువుకొని మాకు మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ సంవత్సరం మనకు షీ అవార్డ్స్ అంటే షీ ఎలిజిబుల్ అయినటువంటి స్టూడెంట్స్ ఒక 7 ఉన్నారు స్కాలర్షిప్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్కు. ఆ 7 విద్యార్థులు 5 విద్యార్థులు ఎంపీసీ నుండి సెలెక్ట్ కావడం జరిగింది. 2 విద్యార్థులు బైపీసీ నుండి సెలెక్ట్ కావడం జరిగింది. ఒకసారి ఈ ప్రాంగణం ద్వారా వాళ్ళ పేర్లు నేను చదవడం జరుగుతుంది. మొదటి అబ్బాయి ఎం జయంత్, రెండో అబ్బాయి ఎం రాజ్ కుమార్, కె రాకేష్, పి లోకేష్, పి సంజయ్ వర్మ. ఈ 5 కూడా ఈ హైయర్ ఎడ్యుకేషన్కి గవర్నమెంట్ వీళ్ళకి సంవత్సరానికి 12,000 చొప్పున 5 సంవత్సరాలు ఇవ్వడం జరుగుతుంది. బీఎస్సీ కానీ, ఇంటిగ్రేట్ ఎంఎస్సీ కానీ, బీఎస్ కానీ, ఎంఎస్ కానీ ఏది చదివినా వాళ్ళకు సంవత్సరానికి 12,000 చొప్పున 60,000 మనకి గవర్నమెంట్ వాళ్ళకు పారితోషికంగా ఇవ్వడం జరుగుతుంది. 2 విద్యార్థులు బైపీసీ నుండి సెలెక్ట్ కావడం జరిగింది. అజ్మీరా రవీందర్ ఒకరు, తర్వాత రేకుల హరివం 2 కూడా బైపీసీ నుండి సెలెక్ట్ అయ్యారు. సో 7 మనకి షీకి ఎలిజిబుల్ అయ్యారు.
ఇది స్కాలర్షిప్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్కి. సో వాళ్ళందరికీ కూడా మనం కరతాళ ఒకసారి శుభాభినందనలు తెలియజేద్దాం. సో 2022లో 25 మంది సెలెక్ట్ అయ్యారు, 2023లో 8 మంది సెలెక్ట్ అయ్యారు, 2024లో 7 సెలెక్ట్ అయ్యారు. సో మనది తగ్గుతూ ఉంది సంఖ్య. అవరోహణ క్రమంలో ఉండొద్దు, ఆరోహణ క్రమంలో ఉండాలి, పెరుగుతూ పోవాలి. సో మళ్ళీ మిమ్మల్ని కోరుకుంటున్నాను, మన రిజల్ట్స్ని దృష్టిలో పెట్టుకొని మీకు మళ్ళీ నేను చెప్తున్నాను, మీరందరూ కూడా ఇక్కడ నుంచి చదవడం మొదలు పెట్టండి. యూనిట్ టెస్ట్ 1లో చాలా పర్ఫార్మెన్స్ పూర్గా ఉంది, యూనిట్ టెస్ట్ 2 నుండి మీరు ఇంప్రూవ్ అవ్వాలి. దయచేసి నా దగ్గరికి మీరు సెలవులు అని చెప్పి రావద్దండి. సో మీ భవిష్యత్ దృష్ట్యా నేను చెప్తున్నాను, అర్థం చేసుకోండి. మీరందరూ కూడా నాకు మంచి పేరు తెప్పాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. 2024లో మంచి ఫలితాలు రావాలని ఆశిస్తున్నా. ఎందుకంటే పోయిన సంవత్సరం మనకి 97.37 వచ్చింది. అంటే 2026 నుంచి మన దగ్గర రికార్డు ఉంది. ఆ రికార్డుతో గమనిస్తే అది పాస్ పర్సంటేజ్ బాగా తగ్గిపోయింది. 98.78 ఉండాల్సినటువంటి యావరేజ్ కూడా 97.37కి పడిపోయింది. సో మీరు ఈ సంవత్సరం కొంచెం దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. తర్వాత ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మీరు మంచిగా రాణించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం 15 మంది విద్యార్థులు సెలెక్ట్ అవుతూ ఉన్నారు, మంచి ఇన్స్టిట్యూషన్స్లో చేరుతూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా మీరు మంచి ఇన్స్టిట్యూషన్లో చేరాలని కోరుకుంటున్నాను. ఎంపీసీ విద్యార్థులు కానీ, బైపీసీ విద్యార్థులు కానీ, ఎంఈసీ విద్యార్థులు కూడా మొన్న ఈ అజ్మీర్ యూనివర్సిటీ కదా సార్, అజిం ప్రేమ్ యూనివర్సిటీలో కూడా 2 విద్యార్థులు ఎకనామిక్స్లో సెలెక్ట్ అయ్యారు. సో ఇంకా ఈ సంవత్సరం కూడా మీరు కొంతమంది దాన్ని రాసి మంచి సాధించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇక రెండో విషయము, మీకు ఈ సంవత్సరం కొన్ని సదుపాయాలు మన సెక్రటరీ గారు కల్పించడం జరిగింది. అది కూడా నేను ఈరోజు ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. మీకు ఇంతవరకు కార్డ్స్ లేవు, ఆ కార్డ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సెక్రటరీ గారికి నేను మళ్ళీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రెండో విషయము, మనకి హైమాస్ట్ లైట్లు లేకున్నాయి. హైమాస్ట్ లైట్లు కూడా ఈ ప్రాంగణంలో మనకి 2 హైమాస్ట్ లైట్లు పెట్టడం జరిగింది. తర్వాత మీరు బాత్రూమ్స్లో కూడా 40 డోర్లు ఆయన మనకి అలాట్ చేశారు, అవి కూడా మనం పెట్టించాము. నెక్స్ట్ మీకు ఒక వాటర్ ప్లాంట్ కూడా మనకి కళాశాల ఈ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ దగ్గర కూడా మీకు ఈరోజు వాటర్ ఈ రోజు నుంచి మీకు అందుబాటులోకి వస్తుంది. సో ఇవన్నీ సదుపాయాలు పెరుగుతూ ఉన్నాయి, కానీ చదువు తగ్గుతూ ఉంది. ఇంతకుముందు ఉన్నటువంటి 2026 నుంచి 2016 నుంచి నేను ఉన్నాను కదా, 2006లో అవే క్లాస్ రూమ్స్, అవే డార్మెటరీస్. సో ఈ ఒక్క బిల్డింగ్ మాత్రమే ఉన్నది. ఆ ఒక్క బిల్డింగ్లోనే పిల్లలు చదువుకొని మంచి ఉత్తీర్ణులై మంచి పొజిషన్లో ఉన్నారు. కానీ మీకు సదుపాయాలు పెరుగుతూ ఉన్నాయి, చదువు తగ్గుతూ ఉంది. సో అది రివర్స్ ఉండకూడదు. మీరు సదుపాయాలు పెరుగుతూ ఉంటాయి, చదువు కూడా ఇంప్రూవ్ కావాలి. మీరు అందరూ కూడా మంచి పొజిషన్లో ఉండాలని అందరూ కోరుకుంటాం. ఓకే, మీరు చేసే ప్రవర్తన బట్టి ఒక్కోసారి మేము మందలించాల్సి ఉంటుంది. అవి కోపంతో చేసేవే కానీ మేము ద్వేషంతో ఉండదు ఎప్పుడు కూడా. సో విద్యార్థులందరూ కూడా ఒకటి గమనించాల్సింది ఏమంటే, మీ భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని మేమందరం కూడా వివరించాల్సి ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా లాంగ్ టర్మ్ మీరు సెలవులు తీసుకోవద్దండి. ఒక్కొక్కరు 15 రోజులు పోతున్నారు, 2 రోజులు సెలవు అడిగి 15 రోజులు పోతున్నారు. సో ఇవన్నీ కూడా మీ అభివృద్ధికి నిరోధకాలే. సో స్వాతంత్రం వచ్చింది దేని కొరకు? మనం అభివృద్ధి పొందాలి, మన దేశం అభివృద్ధి పొందాలి. ఈ భావి భారత పౌరులు మీరు కూడా ఈ దేశాన్ని పురోగమన దిశలో ప్రయత్నం చేయాలి మీరు కూడా. సో మీరు అలాంటి ప్రయత్నాలు చేయట్లేదు. సో మళ్ళీ మిమ్మల్ని కోరుకుంటున్నాను, మంచి పొజిషన్లో మీరు ఉండాలని కోరుకుంటూ, తర్వాత ఇప్పుడు మనకి ఈ కాస్మెటిక్ ఛార్జెస్ కూడా మనకి పోయిన సంవత్సరము ఈ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. అవి కూడా మీ అకౌంట్లో మేము వేస్తాం. అకౌంట్ మీరు అందరూ కూడా ఈ దసరా సెలవులో వెళ్ళినప్పుడు మీరు ఓపెన్ చేసుకోండి. రెండో విషయం, జూన్ జూలైకి సంబంధించి ఈ ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి కాస్మెటిక్ ఛార్జెస్ కూడా నేను పంపడం జరుగుతుంది. అయితే ఒక కండిషన్ పెట్టారు, నెలలో 24 రోజులు ఎవరైతే విద్యార్థులు అటెండ్ అయ్యారో వాళ్ళకు మాత్రమే ఈ మంత్లీ వైజ్ కాస్మెటిక్ ఛార్జెస్ పంపమని చెప్పారు. కాబట్టి అటెండెన్స్ కంపల్సరీ, 80% అటెండెన్స్ ఉంటేనే మీకు ఏ ఛార్జెస్ అయినా ఏ స్కాలర్షిప్ అయినా రావడం జరుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ చాలా ఖండితంగా ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈ రెసిడెన్షియల్ స్టూడెంట్స్ అంటే 100% అటెండెన్స్ ఉండాలి, 80% కూడా అటెండెన్స్ ఉండట్లేదు. సో మీరందరూ కూడా కళాశాలలో ఉంటూ చదువుకుంటూ, సైన్స్ స్టూడెంట్స్, ఆర్ట్స్ స్టూడెంట్స్ కళాశాలలో ఉంటేనే మీకు సబ్జెక్ట్ అర్థమవుతుంది. ఆయన మీరు కళాశాలలో ఉండే ప్రయత్నం చేయండి. చిన్న రీజన్ చూపిస్తున్నారు, ఆ రీజన్ చూపించొద్దని. సో ఈరోజు నేను ప్రస్తావించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, ప్రతి ఒక్కరు కూడా హెల్త్ రీజన్తో వస్తూ ఉన్నారు. సో ఆ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? మీరు పరిసరాలు సరిగ్గా ఉంచకపోలేదు, ఉంచుకుంటే రావదు కదా. మీరు ఆ డాక్యుమెంట్ దగ్గరనే కొంచెం పనులు చెప్తా ఉన్నారు, డాక్యుమెంట్ ముందు కానీ డాక్యుమెంట్ పై భాగంలో కానీ అలాంటి పనులు చేయొద్దండి. సో నేను అవన్నీ గట్టిగా on the importance of this Independence Day. A few lines on this Independence Day. Huge round of applause, please. Respected
Principal Sir, dear colleagues, and my dear students. My best wishes to you all on this auspicious celebrations of 78th Independence Day. The youth can build the nation. I wish all of you to come out as a successful youth to build the pillars of this nation. I appreciate all the students, just because you did a lot to keep the ambience neat and beautiful, and you did this Ramadan yesterday. I appreciate all the students for doing their best for making the ambience look beautiful and neat. Very particularly, I appreciate the march team, that is first march. The team, they did a lot. They have presented a wonderful fast marching. That shows the discipline of the students. Really, I congratulate them for presenting a beautiful show, fast march, march first show. Yeah, very nice. One more thing, that is, remember, realize the duty of the individual, the duties of the students. Everyone should realize our duties, and we should stretch our hands forward to perform our duties. Then only we can build, or then only we can achieve our dreams. Thank you all for giving this opportunity. All of you, and respected principal sir, lecturers, and my dear students, boys, happy Independence Day. And first of all, మీ అందరికీ మొట్టమొదట ఫస్ట్ తిట్టాలా, తర్వాత పొగడాలరా? తిట్టండి, పొగుడుతాండ్రా. ఎందుకంటే క్యాంపస్ అంతా నిన్నంతా కూడా క్యాంపస్ క్లీనింగ్లో పాల్గొన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా, ఎవరైతే కష్టపడి నిన్న మధ్యాహ్నం నుండి సాయంత్రం 5 వరకు క్యాంపస్ క్లీనింగ్లో పాల్గొనకుండా డార్మెటరీలో నిద్రపోయిన వాళ్ళు కూడా కష్టపడ్డారా. గోడలు గ్రిల్లు దాటుకొని పోయి చేసి దాచుకొని కూర్చున్నందుకు వాళ్లకు అందరికీ కూడా అభినందనలు. డెకరేట్ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా, కాలేజీ ఇండిపెండెన్స్ డేకి కావాల్సినటువంటి ఐటమ్స్ ఏవేవి కావాలో చెప్పి అన్నీ సమకూర్చుకొని అంత ప్లాన్డ్గా చక్కగా ఇండియా మ్యాప్ వేసినటువంటి వాళ్ళకి, బయట రంగోలీ వేసిన వాళ్ళకి, ఫ్లవర్స్ డెకరేషను, కాలేజ్ డెకరేషన్ టోటల్గా చేసిన వాళ్ళందరికీ కూడా అభినందనలు. అందరి దగ్గర మంచి స్కిల్స్ ఉన్నాయి, కానీ వాటిని ఉపయోగించుకోరు. హిడెన్ స్కిల్స్ ఎప్పుడు కూడా డెవలప్మెంట్కి ఎప్పుడు కూడా ఆటంకమైరా. ఎప్పుడు మీరు ఉన్న స్కిల్ని దాచిపెట్టుకోకూడదు. మీ టాలెంట్ ఎందులోనైతే ఉందో ఆ టాలెంట్ని చూపించే అవకాశం మీకు ఈ డేస్ నుంచే, ఇప్పటి నుండే ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. మీ అందరికీ తెలుసు కదా, ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్. మీ పర్ఫెక్షన్ అనేటువంటిది స్టార్ట్ అవ్వాలి అని అంటే ఈ ఏజ్ నుండి 10th వరకే ఉండాలి. స్కూలింగ్ డేస్లో ఉన్న మాత్రమే మీ అల్లరి. ఇప్పుడు కొంచెం మెచ్యూరిటీతో ఆలోచించాలి. మీరు ఇంటర్మీడియట్కి వచ్చినారు అని అంటే ఈడియట్స్ లాగా కాదు, మెచ్యూరిటీ గెయిన్ చేసేటట్టుగా, మీ పర్సనాలిటీ డెవలప్ చేసుకునేట్టుగా, క్యారెక్టర్ బిల్డప్ చేసుకునేట్టుగా ఉండాలి మీ ప్రవర్తన. ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాము అని అంటే, ఈరోజు స్వేచ్ఛ వచ్చింది అని అంటే ఎంతమంది త్యాగాలు చేస్తే వచ్చింది. ఆ త్యాగాలు చేసిన వాళ్ళందరి త్యాగాలు మీలాగా ఇండిసిప్లిన్గా ఉన్న వాళ్ళ వల్ల ఖరాబ్ కాకూడదు కదా. అందరూ అంటలేరు, కొద్దిమంది. ఇండిసిప్లిన్ అనేటువంటిది ముందు ఇప్పుడు బాగానే ఉంటుంది, అల్లరిగా ఉంటుంది, మీకు బాగుంటుంది, గొప్పగా అనిపిస్తుంది. నేను కాలేజ్ డేస్లలో ఇలా చేశాను, అలా చేశాను, గోడ దూకిపోయాను, పట్టుకొచ్చే వాళ్ళు నన్ను అదే గొప్పగా చెప్పుకుంటారేమో ముందు, కానీ అది ఎప్పటికీ కూడా మీకు ఆటంకమే. అది మీ ఇండిసిప్లిన్ అనేటువంటిది మీ డెవలప్మెంట్కు ఎప్పుడూ కూడా ముందుకు తీసుకుపోదు మిమ్మల్ని. డిసిప్లిన్ అండ్ క్యారెక్టర్ ఎప్పుడూ కూడా మీకు మీ కావాల్సినటువంటి గోల్స్ రీచ్ అవ్వడానికి కావాల్సినటువంటి దారి చూపించేటువంటిది. పొద్దుటే లేవటము,
ఉన్నటువంటి కరికులం అంతా కూడా షెడ్యూల్ ప్రకారం అన్నీ కూడా కరెక్ట్గా చేసుకొని మిమ్మల్ని ఏది మేమేమి రిస్ట్రిక్ట్ ఎక్కువ చేయట్లేము, మిమ్మల్ని ఫ్రీగానే ఉన్నారు కానీ ఆ స్వేచ్ఛను మరీ విపరీతంగా ఉపయోగించుకుంటున్నారు. కాలేజీలో ఉండడం అనేది తినడం పడుకోవడమే కానీ చదువుకోవడం కోసం ఉపయోగించుకున్నట్టు ఏమీ కనపడట్లేదు. స్టడీ అవర్స్లలో మీ అల్లరి చూస్తే ఆ 1 అవర్ కూడా మీకు కూర్చోవడం కష్టం. మీకున్న ఒకే ఒక మోటో కాలేజీలో ఏందనంటే స్టడీ లేకుండా వాష్రూమ్కి పోవడం, వాష్రూమ్ నుంచి మంచిలు రావడం, మంచిల నుంచి డార్మెట్కి పోవడం, అంతే. ఈ 3 తప్ప స్టడీ మీద ఎవ్వరికి కూడా లేదు. మీ మార్క్స్ చూస్తేనే తెలుస్తుంది, అంటే ఫస్ట్ యూనిట్ మార్క్స్ చూస్తేనే తెలుస్తుంది. ఈ రకమైన చదువులు చదివితే ఇప్పుడు సార్ చెప్పినటువంటి ఏదైతే అవార్డ్స్ వచ్చాయో పిల్లలకి డబ్బులు ఏవైతే వచ్చాయో మీకు హయ్యర్ ఎడ్యుకేషన్కి ఉపయోగపడేటువంటివి అలాంటివి రావు. ఇంకా మీకు అలాంటివి రావాలంటే మీ అటెండెన్స్ పర్ఫెక్ట్గా ఉండాలి, మీ చదువులు చక్కగా ఉండాలి, డిసిప్లిన్డ్గా ఉండాలి, చెప్పినట్టు వినాలి. మీరు చెప్పినట్టు వింటే మీరు ఏదైనా అడిగింది చేయడానికైనా అవకాశం ఉంటుంది. మీరు డిసిప్లిన్లో లేదు చెప్పింది వినకుండా మీ ఇష్టానుసారం నడుచుకుంటే ఏదైనా మీరు అడిగినప్పుడు ఫలానా చేస్తాము అని అంటే కూడా ఒప్పుకోవడానికి మాకు అనిపించదు. ఎందుకు అల్లరి చేస్తున్నారు, ఏదైనా చెప్తే నిర్లక్ష్యంగా ఉంటారు, వీళ్ళు అంత బాధ్యతను ఉండరు, వీళ్ళకు ఎందుకు చేయాలి అనిపిస్తుంది. అది కోపంతో కాదురా, బాధతోటి. వద్దు ఎందుకు అని అంటే మీరు మంచిగా ఉండాలి, చేయాలి. ఏదైనా పిక్చర్స్ అడుగుతున్నారు ఇవ్వాలి అని అంటే మీరు అల్లరి చేస్తారు, ఎప్పుడు కూర్చోడు అక్కడ, మొత్తం తిరుగుతారు, ఊర్లోకి పోతారు, నాన్న డిస్టర్బెన్స్ ఉంటుంది, చదవట్లేరు. ఎందుకు ఇస్తారు చెప్పండి? ఏదైనా మీకు ఎండింగ్లో మంత్లో 1 or 2 times ఇవ్వాలి అన్న ఏదైనా ఎంటర్టైన్మెంట్కి ప్రాబ్లమే అవుతుంది. అది ఇండిసిప్లినే క్రియేట్ అయిపోతుంది, ఇంకా లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తుందని భయాలు మాకు. ఎందుకంటే ఆ భయపడేటట్టు చేస్తున్నారు మీరు లెక్చరర్స్ని కూడా. మేము ఏ భయం లేదు. మీరు సెల్ఫ్ డిసిప్లిన్ ఉన్నట్లయితే మీరు క్షేమంగా ఉంటారు, అందరూ క్షేమంగా ఉంటారు, కాలేజీకి మంచి పేరు వస్తుంది, మంచి చదువులు చదువుతారు, ర్యాంక్స్ వస్తాయి. మీ భవిష్యత్తు కూడా ఎవరైతే నీట్ కోసం అని బైపీసీ తీసుకున్నారో ఎవరు కష్టపడతలేదు, నిద్రపోతున్నారు క్లాసులలో చక్కగా పడుకొని కాళ్ళు చాపుకొని ఈ నుంచి ఆడికి పడుకుంటున్నారు. ఏరా రిటైర్ అయిపోయినారా మీరేమన్నా? మంచి స్టూడెంట్స్ చదువుకోవాల్సినటువంటి ఏజ్లో రిటైర్మెంట్ వాళ్ళు కూడా రెస్ట్ తీసుకుంటలేరు, వాళ్ళు కూడా కష్టపడుతున్నారు. సార్ బతికేంత వరకు కష్టపడి చేస్తామని మీరు అట్లా లేరు. మీ పేరెంట్స్ పంపించిన పాకెట్ మనీతో ఆడ సమోసాలు, కూల్ డ్రింకులు అవి కొనుక్కుంటున్నారు, తాగుతున్నారు, తింటున్నారు. కడుపు నొప్పి అన్న హాస్టల్లో రూమ్లలో పడుకోవటము అంతే. ఎసిడ్తో కడుపు నొప్పి నాకు ఏమవుతుంది రా బయట ఫుడ్ తింటే? హాస్టల్ ఫుడ్ తింటే ఎందుకు వస్తుంది? అందరం మేము ఉండట్లేమా? మీరు ఫుడ్ మేము పెట్టింది మంచిగా తినండి, ఫ్రెష్గా వేడిగా ఉన్నాయి ఇవి తినండి, ఉపయోగించుకోండి. ఇవి లేకుండా మీరు వేరే బయటవన్నీ అలవాట్లు చేసుకొని కడుపు నొప్పి, కాలు నొప్పి, మాకు ప్రాబ్లం అవుతుంది, హెల్త్ బాగుంటలేదు అనే కంప్లైంట్స్ మిమ్మల్ని అడుక్కోండిరా. మీరు కొంచెం ఆత్మపరిశోధన చేసుకోండి, మిమ్మల్ని మీరు మనసులో అనుకోండి, అసలు మేము ఎంతవరకు కరెక్ట్ చేస్తున్నాం అనేది ఒకసారి అనుకోండి. సో ఎనీవే ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ప్రతిరోజు క్లాసులో చెప్పేదే ఈరోజు మైక్ ఇచ్చింది కాబట్టి కొంచెం గట్టిగా చెప్పాల్సి వచ్చింది. ఓకేనా? మీరందరూ బాగుంటేనే. సభాధ్యక్షులు మన పాఠశాల ప్రిన్సిపల్ సార్ గారు, తర్వాత కళాశాల అధ్యాపకేతర బృందానికి 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరియు ప్రియమైనటువంటి విద్యార్థులు కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సరే, నిన్నటి నుంచి చాలా కష్టపడుతున్నారు స్టూడెంట్స్.